అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లోని ఎల్.బి. స్టేడియంలో వినూత్న కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు సినీ తారలు పాల్గొని యోగా ప్రాముఖ్యతను తెలియజేశారు. టాలీవుడ్ నటుడు తేజ సజ్జా యోగా గురించి ప్రత్యేకంగా మాట్లాడారు. యోగా చేయడం వల్ల అనేక ప్రయోజనాలు మీ సొంతమవుతాయి. యోగా శరీరంలో ఆక్సిజన్ను మెరుగుపరుస్తుంది. హృదయ స్పందన రేటును కూడా తగ్గిస్తుంది. ఇది అధిక హృదయనాళ ఓర్పును కలిగిస్తుంది. యోగా అనేది నియంత్రిత శ్వాసను కలిగి ఉండటమే కాకుండా ఇది మీ ఊపిరితిత్తులను పూర్తి సామర్థ్యంతో నింపేలా చేస్తుంది. తద్వారా అవి మరింత సమర్థవంతంగా పని చేయడానికి వీలు కల్పిస్తుంది. అయితే నేడు యోగా దినం కాగా హైదరాబాద్లోని ఎల్.బి. స్టేడియంలో యోగా దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో పలువురు సినీ తారలు, కేంద్ర మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గవర్నర్ జిష్ణుదేవ్ శర్మ, హీరోలు సాయి ధరమ్ తేజ్ కూడా హాజరయ్యారు. ఇక మీనాక్షి చౌదరి, తేజ సజ్జా హైదరాబాద్లోని ఎల్.బి. స్టేడియంలో జరిగిన అంతర్జాతీయ యోగా దినోత్సవం కార్యక్రమంలో పాల్గొని యోగా గురించి మాట్లాడారు. తేజ, మీనాక్షి యోగా చేస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే తేజ సజ్జా యోగ పుట్టిన భూమిలో మనం పుట్టడం మన అదృష్టం అంటూ మాట్లాడాడు. నటుడి వ్యాఖ్యలు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. ఈ యోగా దినోత్సవ కార్యక్రమం సినీ తారలతో సందడిగా జరిగింది. తేజ సజ్జా వ్యాఖ్యలు ప్రజలను ఎంతగానో ఆకట్టుకున్నాయి. యోగా ప్రాముఖ్యతను ఈ కార్యక్రమం మరోసారి చాటుకుంది.